అందరికీ నమస్కారం. సోక్ చేసుకుందాంలో స్వాగతం. నా పేరు ఐశ్వర్య అండ్ టైటిల్లో చూసినట్టు ఇది సమాంత ఇన్స్పైర్డ్ లుక్ ఉగాది కోసం అని అనుకుంటున్నాను. బట్ ఏ ఒకేజన్లో ఉన్నా వేసుకోవచ్చు. సో దీంట్లో మనం స్కిన్ కేర్తో స్టార్ట్ చేస్తాము. బికాస్ సమాంత ఇస్ ద క్వీన్ ఆఫ్ స్కిన్ కేర్. తన ఇన్స్టాగ్రామ్ చూస్తే అన్ని పాష్ ప్రోడక్ట్స్ లైక్ షెనెల్, బాబీ బ్రౌన్ అన్నీ మంచి ఉంటాయి తన దగ్గర. అండ్ యూ కెన్ టెల్ దట్ తన స్కిన్ చాలా కేర్ తీసుకుంటుందని. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కిన్ కేర్ ఈ వీడియోలో. ఐ షాడో చాలా సింపుల్, అంటే ఇది స్మోకీ ఐ కూడా కాదు, అలానే న్యూడ్ ఐ కూడా కాదు, జస్ట్ ఉంది లేనట్టు టైప్ ఆఫ్ ఐ షాడో తను వేసుకుంది దీంట్లో. సో ఇది ఎలా చేద్దాము చూద్దాము. అండ్ నన్నేమి సమాంత అనుకోవట్లేదు, జస్ట్ ఈ లుక్ బాగుంది అనిపించింది. సమాంత ట్యుటోరియల్ తీసుకుంటే ఏంటంటే స్కిన్ కేర్ గురించి కూడా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. నాకు తెలుసు నేనేం సమాంత కాదు, జస్ట్ లుక్ నచ్చి రీక్రియేట్ చేస్తాను అంతే. ఫోటో చూస్తుంటే తన స్కిన్ చాలా మాయిశ్చరైజ్డ్ ఉంది. లైక్ ఇక్కడ అంతా మంచిగా మాయిశ్చర్ చేసి గ్లోయింగ్గా ఉంది. అండ్ గ్లో అనేది మనకి ఫౌండేషన్తో రాదు, యాక్చువల్గా మనకి స్కిన్ కేర్తో వస్తుంది. సో నేను ఇది వాడుతున్నాను. దిస్ ఈజ్ స్నేల్ మ్యూచిన్ బై కోజారెక్స్. స్నేల్ మ్యూచిన్ ఏంటంటే ఇది స్నేల్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. అంటే ఇప్పుడు స్నేల్కి బాడీ మీద, వీప్ మీద మొత్తం షెల్ ఉంటుంది, కింద మొత్తం బాడీ సాఫ్ట్గా ఉంటుంది. వాళ్ళు ఇలా రాక్స్ మీద నడుస్తున్నప్పుడు స్నేల్ బాడీ నుంచి కొన్ని ఫ్లూయిడ్స్ వస్తాయి అన్నమాట. ఆ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి ఫిల్టర్ చేసి వీళ్ళు తయారు చేస్తారు. సో ఇది చాలా నరిషింగ్ అండ్ స్కిన్ ఏమైనా డ్యామేజ్డ్ ఉన్నా జస్ట్ హైడ్రేషన్ అండ్ రిపేర్కి ఇది బాగుంటుంది. సో నాలాగా కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది బెస్ట్. ఇది నాకు చాలా ఇష్టం. ఇది ఇప్పుడు నేను ఇది ఇంకోటి కూడా కొనుక్కుని పెట్టుకున్నాను, ఇది ఫినిష్ అవ్వకముందే. ఆల్మోస్ట్ హాఫ్ బాటిల్ నాది అయిపోయింది. అండ్ ఇదేమీ స్పాన్సర్ కాదు, ఇది నేనే నా డబ్బులు పెట్టి కొనుక్కున్నా. నాకు 300 సబ్స్క్రైబర్సే ఉన్నారు, నన్ను ఎవరు స్పాన్సర్ చేస్తారు? సో చూస్తున్నారా, ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అయిపోయింది. జస్ట్ అలా అబ్జర్వ్ అయిపోతుంది ఇదంతే. సో అది రాసింది ఫస్ట్ లేయర్. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ రాస్తున్నాను స్నేల్ మ్యూచిన్. ఎందుకంటే సమాంత స్కిన్ చాలా మాయిశ్చరైజ్డ్ ఉంది కాబట్టి నాకు అది సరిపోవట్లేదు అనిపించింది. అండ్ మీరు ఇలా వేడి ప్రాంతంలో ఉన్నారనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఆర్ చెన్నై ఆర్ గుంటూరు, ఇది మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ క్లైమేట్లో మనం పెద్దగా మాయిశ్చరైజర్స్ రాసుకోలేము. కానీ మనం మాయిశ్చరైజర్ రాసుకోకపోతే అదేమీ మంచిగా అయిపోదు. అంటే ఆయిల్ వస్తుంది కదా, వేడిగా ఉంది కదా అంటే వేడి వేరు, వేడి వల్ల వచ్చే ఆయిల్ వేరు. మన స్కిన్ యాక్చువల్గా మాయిశ్చరైజ్డ్ ఉంటే ఇలా ఇక్కడ కొంచెం ఆయిల్ నిండుగా ఉన్నట్టు అది వేరు. సో మనం వేడిలో ఉన్నా కానీ మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అన్లెస్ మనం బాగా డైట్ కేర్ తీసుకుంటున్నాము, అప్పుడు పర్లేదు. నెక్స్ట్ నేను ఇది రాస్తున్నాను. దిస్ ఈజ్ హైలరానిక్ యాసిడ్ అండ్ విటమిన్ B5. హైలరానిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే, హైలరానిక్ యాసిడ్ మన స్కిన్లో న్యాచురల్గానే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. బట్ మన ఏజ్ పెరిగిన కొద్దీ అది మ్యానుఫ్యాక్చర్ అయ్యే కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్లో వాటర్ ఏదైతే హోల్డ్ చేస్తుందో అది ఇదన్నమాట హైలరానిక్ యాసిడ్. అండ్ విటమిన్ B5 అనేది మన స్కిన్లో స్పాట్స్ రాకుండా, పిగ్మెంటేషన్ రాకుండా, స్కిన్ మంచిగా రిపేర్ అవ్వడానికి B5 కారణం. కానీ హైలరానిక్ యాసిడ్ వాడే ఒక పద్ధతి ఉంటుంది. ఏంటంటే ఒక మాలిక్యూల్ హైలరానిక్ యాసిడ్ ఒక మాలిక్యూల్ 10 times ఆఫ్ H2O మాలిక్యూల్, అంటే 10 times ఆఫ్ వాటర్ మాలిక్యూల్ని పట్టుకుంటుంది. ఆ మాలిక్యూల్కి వెయిట్ ఎంత ఉంటుందో హైలరానిక్ యాసిడ్ మాలిక్యూల్కి అంత వెయిట్లో 10 times into 10x వెయిట్. ఓకే, సో ఏమవుతుందంటే దానికి సపోజ్ వాటర్ దొరకలేదు అనుకోండి ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ నుంచి, అది లోపల నుంచి లాగేసుకుంటుంది. ఎందుకంటే అది వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది కదా. సో ఇది వాడినప్పుడు చాలా ఇంపార్టెంట్, మనం దానికి కొంచెం వాటర్ ఇవ్వాలి. మీరు హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా మిస్ట్ చేయండి, ఎందుకంటే హైదరాబాద్ క్లైమేట్లో హ్యూమిడిటీ అంత ఉండదు.
మీరు వైజాగ్లో ఉన్న, బాంబేలో ఉన్న సీ షోర్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మిస్ చేయకపోయినా పర్లేదు, అది ఎన్వైర్న్మెంట్లో నుంచి లాక్కుంటుంది. సో ఎన్వైర్న్మెంట్లో ఉన్న హ్యూమిడిటీ లేదా ఎన్వైర్న్మెంట్లో ఉన్న మాయిశ్చర్, ఇంకో రకంగా చెప్పాలంటే ఎన్వైర్న్మెంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మన స్కిన్ కంటెంట్ కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఇది లాగుతుంది. ఇప్పుడు అంత వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా ఆ హైలానిక్ యాసిడ్ లాక్కుని దాంతో పాటు అది లోపలికి వెళ్ళిపోతుంది. సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. అందుకే చాలామంది ఇప్పుడు లైక్ లారియల్ ఆల్సో హైలానిక్ యాసిడ్ సీరం తెస్తున్నారు. సో ఇలా అందరూ దీని మీద పడ్డారు ప్రస్తుతం. ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ స్కిన్ కేర్. అగైన్ ఇదేమీ స్పాన్సర్డ్ కాదు, నేనే నా డబ్బులు పెట్టే కొన్నాను. సో జస్ట్ ప్యాట్ చేస్తున్నాను. ఇంకొకటి, ఇది ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, ఓకే? మనం ప్యాటింగ్ మోషన్లోకి వెళ్ళాలి. మీరు చూస్తారు స్లోగా ఎలా నా స్కిన్ ఎక్కువ మాయిస్ట్, ఎక్కువ గ్లోయిగా అనిపిస్తుందో. అండ్ మీరు ఇలా ముట్టుకుంటే ఇది కొంచెం స్టిక్కీ అయినట్టు, లైక్ కెన్ యూ మేక్ అవుట్? ఇలా కొంచెం చిప్ అయినట్టు అనిపిస్తుంది. అది ఎందుకు అనిపిస్తుంది అంటే అది ట్రై చేస్తుంది కదా మాయిశ్చర్ని సక్ చేయడానికి. సో ఇలా బాగా వాటర్ ఇచ్చి వదిలేయండి. అండ్ ఒకవేళ మీకు కళ్ళ కింద కొంచెం మడతలు ఉన్నాయంటే హైలానిక్ యాసిడ్ కొంచెం వాటర్ కంటెంట్ అక్కడ పెంచి కొంచెం ప్లంప్నెస్ ఇస్తుంది అనమాట. అది కొంచెం ప్లంపీ అయితే మన ఫైన్ లైన్స్ ఏవైతే ఉంటాయో తగ్గుతాయి. అది ఫైన్ లైన్స్ని తీయదు, జస్ట్ దానికి కొంచెం నీళ్ళు తాగిపిస్తే అది ప్లంప్ అయ్యి స్కిన్ కొంచెం సాగి తగ్గినట్టు అనిపిస్తుంది. ఒకసారి లైన్ వచ్చిందంటే అది అలాగే ఉంటుంది ఇంకా. సో మనమే ఆ లైన్ రాకుండా ఎంత డిలే చేయగలిగితే అంత బెస్ట్. కానీ వచ్చేసాయి అంటే గో ఫర్ పెప్టైడ్ సీరమ్స్. మీకు పెప్టైడ్ సీరమ్స్ కావాలంటే దాని మీద ఇంకొక వీడియో చేస్తాను. సో ఫేస్ మీద ఉన్నదే కొంచెం తీసుకుని నెక్ మీద తీసుకొస్తున్నాను. నేను స్నేల్ మ్యూచిన్ మళ్ళీ రాస్తున్నాను, ఎందుకంటే హైలానిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే దాని మీద ఏం రాస్తే దాన్ని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. సో జస్ట్ ఆ యాసిడ్ని ప్యాక్ చేయడానికి ఇది రాస్తున్నాను. దాన్ని ప్యాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే అది వాటర్ లాగుతూ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో వాటర్ ఉన్న ఒక సీరం కానీ వాటర్ ఉన్న ఒక క్రీమ్ కానీ మనం రాసేస్తే బెస్ట్. సో స్నేల్ మ్యూచిన్లో కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఉంది. సో దట్ ఈస్ ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్, ఇదంతా లాక్ చేయడానికి నేను బేబీ క్రీమ్ రాస్తున్నాను. బేబీ క్రీమ్ ఆల్సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ బేబీ క్రీమ్లో ఇస్ ఆక్వా. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే ద నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇస్, ఇంతకుముందు డైమిథికోన్ ఉండేది, ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్ ఉంది. సో జస్ట్ దాన్ని ఇలా తీసుకుంటున్నా. ట్రైగ్లిజరైడ్స్, డైమిథికోన్ ఏంటంటే బేసికలీ సిలికాన్కి గ్లిజరిన్కి ఇద్దరికి పెళ్లి చేస్తే పుట్టే పిల్లలు, దాన్ని మనం ట్రైగ్లిజరైడ్స్ అనొచ్చు. డైమిథికోన్ ఇస్ మోర్ సిలికోని, ట్రైగ్లిజరైడ్స్ ఇస్ అ మిక్స్ ఆఫ్ గ్లిజరిన్ అండ్ సిలికాన్ రెండు. మీరు చూడవచ్చు చిన్నగా కొంచెం స్కిన్ కొంచెం గ్లో వస్తుంది తనకున్నట్టు. తనకి ఇక్కడ కొంచెం ఇలా షైన్ ఉంది. ఐ డోంట్ నో తన స్కిన్ వల్ల లేదా లైటింగ్ వల్ల, అంటే ప్రొఫెషనల్ లైట్స్ కదా. కొంచెం టైం ఇద్దాం ఆ వాటర్ అబ్జార్బ్ అవ్వడానికి, అప్పటి వరకు ఐబ్రోస్ చేద్దాం. సో నేను ఇది వాడుతున్నాను ఈ మధ్య. దిస్ ఈజ్ ఒక బ్రౌ జెల్. ఇది ఇంతకుముందు నేను పియర్స్ సోప్ వాడేదాన్ని, కానీ సోప్ మళ్ళీ ఐబ్రోస్ మీద పెడితే ఐబ్రోస్ ఊడిపోతే సో కొంచెం కాన్షియస్ అయిపోయి ఇది వాడుతున్నాను. ఇది ఇలా కొంచెం హర్బల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. దీంట్లో ఏం పారాబెన్స్ లేవు. ద ఇంగ్రీడియంట్స్ ఆర్ లైక్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, గ్లిజరిన్. సో అలా అనమాట, కొంచెం ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్. అది తీసుకుని నేను కోమ్ చేసి దాని తర్వాత బ్రౌ పెన్సిల్ రాస్తున్నాను ఈ మధ్య. 3 పాయింట్ టెక్నిక్ వాడుతున్నాను. దిస్ ఇస్ 0.1, దిస్ ఇస్ 0.2, దిస్ ఇస్ 0.3. దాని మీద డీటెయిల్గా ఒక వీడియో చేశాను, మీరు అది వెళ్ళి చూడవచ్చు ఒకవేళ దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే. ఇది న్యూట్రిజినా SPF 50 సన్ స్క్రీన్, రిమెల్ లాస్టింగ్ ఫినిష్ ప్రైమర్. ఎందుకంటే తన స్కిన్ చాలా స్మూత్గా ఉంది.
యాక్చువల్గా ఈ సన్ స్క్రీన్ ప్రైమర్లా పనిచేస్తుంది, సో ఇదంతా నెససరీ కాదు. బట్ జస్ట్ టు బీ లైక్ యునో తను చేసిన దాన్ని ఎగ్జాక్ట్ ఆ టెక్స్చర్ తీసుకురావాలంటే ప్రైమర్ వీ హ్యావ్ టు పుట్ ఫర్ స్మూత్నెస్. ఇప్పటి వరకు మనం మాయిశ్చరైజ్ చేసాము అండ్ సన్ స్క్రీన్ రాసాము అండ్ దాని మీద ప్రైమర్ రాసి టెక్స్చర్. సో బేసికలీ ఇప్పుడు వరకు మనం హైడ్రేషన్ అండ్ టెక్స్చర్ని స్మూత్ చేయడం అనేది చేసాము. ఇప్పుడు మనం రాస్తాం ఫౌండేషన్. నేను ఈ షాంబర్ రీవైటలైజింగ్ సీరం ఫౌండేషన్ రాస్తున్నాను ఇన్ ద షేడ్ ఎన్రిచ్డ్ హనీ. ఎందుకంటే తన స్కిన్కి చాలా మంచిగా బ్లెండ్ అయ్యే ఫౌండేషన్ రాశారు వాళ్ళు. అసలు ఉందా లేదా అన్నట్టే ఉంది. సో ఆ ఫినిష్ ఈ ఫౌండేషన్ నాకు ఇస్తుంది. ఇది కలర్. ఆ ఫౌండేషన్ని స్కిన్ మీద మొత్తం ఫింగర్స్తో స్ప్రెడ్ చేసేసుకున్నాను అండ్ ఫింగర్స్తో మాయిశ్చరైజర్ లాగా రాసేసుకుంటే ఇలా ఫినిషింగ్ వచ్చేస్తుంది. అదొక సీరం ఫౌండేషన్, జస్ట్ ఒక క్రీమ్ అనుకుని రాసేసుకోండి, చాలా ఈజీ ఫినిషింగ్ ఇది. ఆల్రెడీ నేను నా ఛానల్ మీద ఒక 30 సార్లు ఫౌండేషన్ ట్యుటోరియల్స్ చేస్తున్నాను కాబట్టి ఇది నేను కట్అవుట్ చేసేసాను, మీకే బోర్ కొడుతుందేమో అని. సో ఇప్పుడు కన్సీలర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మేబ్లిన్ కన్సీలర్ వాడుతున్నాను ఇన్ ద షేడ్ గోల్డెన్. గోల్డెన్కి ఏంటంటే కొంచెం ఎల్లో అండర్ టోన్ ఉంటుంది. సో అది ఐ ఫీల్ మన ఇండియన్ స్కిన్ టోన్స్కి మంచిగా సెట్ అవుతుంది. లైక్ యాషీనెస్ ఏదైతే ఉందో అదంతా కాంటర్ చేయడానికి, నాట్ కాంటోర్, కౌంటర్ చేయడానికి. తను న్యూడ్ లిప్స్టిక్ వేసుకుందండి. సో మనం న్యూడ్ లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా కొంచెం ఎక్కువ లేయర్ వేయాలి మూతి చుట్టూతా, అప్పుడే న్యూడ్ లిప్స్టిక్కి కొంచెం బ్రైట్నెస్ వస్తుంది. లేదంటే న్యూడ్ లిప్స్టిక్ చాలా తొందరగా మన స్కిన్ని డల్గా ఇలా వాష్ అవుట్ చేసినట్టు చూపించవచ్చు. అండ్ సేమ్ థింగ్ కళ్ళ కింద కూడా బ్లెండ్ చేద్దాము. నేను ఇండస్ట్రీలో మాట్లాడిన మేకప్ ఆర్టిస్ట్ బట్టి సమాంత యూజెస్ బాబీ బ్రౌన్ స్టిక్ ఫౌండేషన్ 4.5 అంట. ఇప్పుడు నేను మేబ్లిన్ ఏజ్ రివైండ్ ఇన్ షేడ్ 130 మీడియం, దాన్ని మనం వాడదాము బ్రైట్నింగ్కి. చూస్తున్నారా ఎలా కొంచెం బ్రైట్నెస్ వచ్చేసిందో. ఇప్పుడు దాన్ని మనం స్పంజ్తో మంచిగా బ్లెండ్ చేద్దాము. ఎక్సెస్ వచ్చేస్తుంది, లైట్గానే ఉండిపోతుంది దాని మీద స్పంజ్ పెట్టేస్తే. ఇన్ ద షేడ్ గోల్డెన్ ట్యాన్, దానికి ఇక్కడ కొంచెం గ్లో ఉంది, సో అది అలాగే వదిలేద్దాం, అది ముట్టుకోవద్దు. జస్ట్ సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఫేసే మ్యాచ్ చేద్దాం. డిఫరెన్స్ మళ్ళీ తీసుకుంటున్నాను పౌడర్. ఇది బేక్డ్ పౌడర్ అనమాట. బేక్డ్ పౌడర్ ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం బాగుంటుంది. బేక్డ్ పౌడర్ ఎలా తయారు చేస్తారంటే వాళ్ళు క్రీమ్ తీసుకుంటారు, దాన్ని ఇలా ప్యాన్లో పెట్టేస్తారు, దాని తర్వాత దాన్ని ఓవెన్లో పెట్టేసి దాన్ని బేక్ చేస్తారు, అందుకే అది ఇలా ఈ షేప్లో వస్తుంది. సో ఏంటంటే ఆ క్రీమ్లో ఉన్న ఆయిల్స్ ఏవైతే దాన్ని క్రీమీగా చేస్తాయో, లిక్విడ్గా చేస్తాయో, ఆ లిక్విడ్ అంతా ఎగిరిపోయి ఆ క్రీమ్లో ఉన్న పిగ్మెంట్ ఇంకా లైట్గా డస్ట్ చేస్తానండి, సో దాట్ ఈ కొంచెం కొంచెం షైన్ మనకు ఉండాలని. ఎక్కువ మ్యాచ్ చేయట్లేదు, ఇక్కడ బాగా మ్యాచ్ చేసినట్టు చేయట్లేదు. సో ఏం చెప్తాను, బేక్డ్ పౌడర్ దాన్ని పిగ్మెంట్ ఉంటుంది అండ్ క్రీమీనెస్ ఉంటుంది, కానీ ఆ ఆయిల్స్ అండ్ అవి ఎగిరిపోతాయి. సో కొంచెం క్రీమీనెస్ ఉంటుంది కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళకి అది అంతగా ఆయిల్ అబ్జార్బ్ చేయదు. ఆయిలీ స్కిన్ వాళ్ళు బేక్డ్ పౌడర్స్ అవాయిడ్ చేయండి. జనరల్గా లూజ్ పౌడర్స్కి వెళ్ళండి, లూజ్ పౌడర్ బాగా హోల్డ్ చేస్తాయి ఆయిల్ని. ఐ షాడోకి ఈ ప్యాలెట్ వాడుతున్నాను. ఫస్ట్ నేను ఈ బ్లాక్ షేడ్ తీసుకుంటాను, పెన్సిల్ బ్రష్, అండ్ దాన్ని మనం ఇప్పుడు స్మచ్ చేద్దాం. మీ దగ్గర పెన్సిల్ బ్రష్ లేకపోతే మీరు ఒక ఇయర్ బడ్ కూడా వాడవచ్చు. ఈ పిక్చర్ చూసి ఐ మేకప్ తంది చూస్తే
కొంచెం ఇలా రెడ్డిష్ బ్రౌనిష్ షేడ్స్ వాడారు. సో మనం కూడా ఈ రెడ్ అండ్ ఈ రెడీ బ్రౌన్ రెండు మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు అవి రాద్దాం. ఒక ఎంటీ బ్రష్, అది ఏ షాడోను డిప్ చేయలేదు, ఉన్నదాన్ని బఫ్ చేయడం అన్నమాట. ఇప్పుడు దాన్ని మంచిగా మనం బ్లెండ్ చేద్దాం. తన క్రీస్ ఇక్కడ ఒక బ్రాంజర్ లాంటి షేడ్ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇది వాడుతున్నాను. ఇప్పుడు మనం ఒక పెద్ద బ్రష్ తీసుకుందాము. అది తీసుకుని ఇది మొత్తం బ్లెండ్ చేసేద్దాం అండర్నీత్ ది ఐ లైక్ దట్. మస్కారా రాసి ఒక క్లీన్ బ్రష్, అస్సలు ఏం మస్కారా లేని బ్రష్ని తీసుకుని దాన్ని ఈవెన్గా ఫ్యాన్ అవుట్ చేద్దాము. మన మస్కారా ఫినిషింగ్ మొత్తం ఈ స్టెప్ మీదే ఉంటుంది. డస్ట్ ఆఫ్ ది ఎక్సెస్. ఇదండి ఐ లుక్. తను బ్రాంజర్ పెట్టుకుందా? లేదు, బ్రాంజర్ లేదు, బ్లష్ కూడా లేదు, లైట్గా కాంటోరింగ్ ఉందంతే. సో మనం కాంటోర్ చేద్దాం. ఒక యాంగిల్ బ్రష్ తీసుకుంటున్నాను అండ్ నా క్యాట్ వాన్ డి ప్యాలెట్ నుంచి ఈ మధ్యలో షేడ్ అండ్ ఈ షేడ్, ఈ రెండు మిక్స్ చేసుకుంటున్నాను. తన ప్లేస్మెంట్ చూద్దాము. ఓకే, ప్లేస్మెంట్ ఈజ్ లైక్ దిస్. తను హైలైటర్ వేసుకుందో లేదో, లేదా అది లైటింగ్ వల్ల వస్తుందో నాకు తెలీదు, బట్ ఇక్కడ కొంచెం హైలైట్ షైన్ ఉన్నట్టుంది. సో మనం హైలైటర్ పెడదాము. ఇది ఒక బేక్డ్ హైలైటర్. ఇందాక బేక్ ఫార్ములేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. బేక్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువ స్మూత్ ఉంటాయి. సో అండ్ కొంచెం ఈవెన్గా ఉంటాయి, అంటే స్కిన్లో కొంచెం ఈజీగా కలిసిపోతాయి. జనరలీ మనం హైలైట్ ఇక్కడ చేసుకుంటాము, బట్ ఎందుకో మరి తనకి ఇక్కడ చేశారో అది లైట్ పడుతుందో తెలీదు. సో నేను ఇక్కడ చేస్తున్నా, యూజువల్లీ ఇక్కడ చేస్తాను. ఇది ఒక చిన్ని ఫ్యాన్ బ్రష్, ఇంతే ఉంది దీని సైజ్, అంతే. ఇది ప్రో ఆర్టేది ఫ్యాన్ బ్రష్. అఫోర్డబుల్ కూడా ఉంటుంది. ప్యాక్లా కాకుండా 500 లోపలే మనకు వచ్చేస్తుంది. 500 కూడా కాదనుకుంటా, ఇది ఆల్మోస్ట్ 300 or something. సో ముక్కు మీద కూడా చేద్దాము, ఎందుకంటే నాకు ఇష్టం. ఇక్కడ కూడా కొంచెం చేద్దాము. నా ఫేవరెట్ పార్ట్ అండి హైలైటర్ మేకప్ మొత్తంలో. ఇన్ఫ్యాక్ట్ మై ఇన్స్ట్రక్షన్స్ టు ఎవ్రీ, నేను ఏ మేకప్ ఆర్టిస్ట్తో వర్క్ చేసినా, అంటే మోడల్ చేసినా ఏ మేకప్ ఆర్టిస్ట్తో, మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇస్ జస్ట్ నన్ను మొత్తం హైలైటర్స్లో ముంచి తీయాలి. ఐ వుడ్ లైక్ ఇలా హైలైటర్ స్విమ్మింగ్ పూల్లో నేను డుక్కి కొట్టి వచ్చినట్టు కనిపించాలి. చమక్నా चाहिए चेहरा. You should shine like a diamond. So that is eyebrow కింద తనకి స్కిన్ కలర్ పౌడర్ మంచిగా రాశారు. సో మనం అది మర్చిపోయాం. సో ఐమ్ టేకింగ్ దిస్ yellow skin color and this skin color. This is by Kat Von D Lolita 1. లేదా it could also be Soar. తను వేసుకుంది సోర్, మ్యాక్ సోర్ అండ్ స్పైస్ కాంబినేషన్ కూడా అవ్వచ్చు, బట్ నా దగ్గర అది లేదు. సో నేను రిమెల్ ఎడిక్షన్ లిప్ లైనర్, సేమ్ కలర్ వచ్చింది అని అనుకుంటున్నాను ఈ ఫోటోలో చూసిన దాన్ని బట్టి.
తన హెయిర్ స్టైల్ చాలా సింపుల్, అంటే మనం జస్ట్ ఒక చిన్న మూడేసుకుంది అంతే. సో మనము చేద్దాము సైడ్ పార్టిషన్. ఓకే, ఇలా 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 యా, కరెక్ట్ వచ్చిందా? జుట్టు పీకేసిన కోడ్లాగా వచ్చిందా? వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఐశ్వర్య కాంట్ డూ హెయిర్ బట్ ట్రైస్ వెరీ వెరీ హార్డ్. ఓకే, ముందు ఈ జుట్టు కట్టేద్దాము. ఓకే, ఇలా ముడేసుకుంది. మనం కూడా ముద్దుగా ముడేసేసుకుందాము. ఇప్పుడు దిస్ ఇస్ ద ట్రికీ పార్ట్. వాళ్ళ హెయిర్ స్టైలిస్ట్ కాబట్టి వాళ్ళు చేస్తే స్టైల్గా ఉంది, నేను చేస్తే ఎలా వస్తుందో. ఓకే, ఇది ఇలా స్ట్రైట్గా వచ్చింది, జుట్టు కిందకి స్ట్రైట్గా వచ్చి వెళ్ళింది. ఓకే, ఇది కూడా ఆల్మోస్ట్ స్ట్రైట్గానే వచ్చి వెళ్ళింది. అండ్ ఇక్కడ కొంచెం ఎత్తారు, ఇక్కడ కొంచెం ఎత్తారు, ఇక్కడ కొంచెం ఎత్తారు. ఓకే, ఓకేనండి, దిస్ ద బెస్ట్ ఐ కెన్ డూ. అండ్ తన జ్యువెలరీ. సో జ్యువెలరీ వేసుకున్న తర్వాత ఇదండి ఫైనల్ లుక్. ఈ లుక్ నాకు చాలా నచ్చింది. ఐ లవ్ ద వే అవుట్కమ్ మొత్తం. ఇట్స్ కైండ్ ఆఫ్ న్యాచురల్ లుకింగ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ లిటిల్ గ్లామ్ ఆల్సో. నేను ఫౌండేషన్ బ్లెండింగ్ ఎలా చేశానో ఆ ట్యూటోరియల్స్ ఎండ్ స్క్రీన్లో ఇక్కడ పెడతాను. అండ్ 3 పాయింట్ టెక్నిక్ ఐబ్రోది అన్నాను కదా, ఆ వీడియో కూడా ఇక్కడ పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇంకేం చూడాలనుకుంటున్నారు నా నుంచి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.